గారు అక్కడ నిల్చొని కనబడతా ఉన్నారు, మాజీ పంచాయతీరాజ్ మంత్రి. మొన్ననే పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతా ఉన్నారు. 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది. ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారెంటీలు ఇయ్యాలే, పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లాబట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. ఏమైతుంది, కొంతమంది అంటున్నారు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్ లో అని. ఏమైతుందంటే నేను 2,500 రూపాయలు ఇయ్యకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు, నేను 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా ముసలి అవ్వ తాత నాకే ఓటేసిండ్రు, నేను 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు. మరి నేనెందుకు ఇయ్యాలే తులం బంగారం, నేనెందుకు ఇయ్యాలే స్కూటీలు, ఏమి ఇయ్యకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు నేను ఈ గల్లీలకెళ్ళి వచ్చినా, ఈ గల్లీలకెళ్ళి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చినా, మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు. వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు, పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో ఉండే మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలు నేను అడుగుతున్నా, చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మరి మీ అందరికీ ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో? హైదరాబాద్ లో ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఎరికేనా? బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ల ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. నేను చెప్పుడు కాదు, 2 ఏళ్లలో 1000 ఇండ్లు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా, మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో వేయాలని చెప్పి అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి, ఎదమ్మా తల్లి. कैसे आप सब घरान दिए गरीबों को चाबियां दिए. रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के, हाँ सब घरान तोड़ दे रहे, हम पैसे लगा के 1500 केसीआर साहब तो फुगट में दिए. फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది. ఇది ఒక్క హైదరాబాద్ లో ఒక్క బస్తీ కాదు, ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది. నేను దుర్మార్గం అని ఉత్తగానే అంటలేను, నేను దుర్మార్గం అని నాకేదో బాధ అయి అంటలేను. ఒక్క మాట నేను చెప్తా, గరీబోళ్ళు అల్కగా దొరికిండ్రు హైడ్రాకు. అదే పెద్దోళ్ళు
నేను ఒక్కసారి వాళ్ళవి కూడా చూపెడతా. వాళ్ళ కాడికి మాత్రం పోతలేదు హైడ్రా. ఇగో ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అగో చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటి. చూడురు ఒక్కసారి మీరు ఆ మీద చూడురి. ఇగో ఈయన పేరు తిరుపతి రెడ్డి, ఈయన పేరు శ్రీనివాసరెడ్డి మంత్రి. నెక్స్ట్ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. ఆ పక్కకున్నాడు చూడు రఘు, తిరుపతి రెడ్డి. ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు, ఆడికి పోదు హైడ్రా. ఇక వివేక్ అని ఇంకో మంత్రి, ఆయన చెరువులనే కట్టిండు, ఆయన కాడికి పోదు హైడ్రా. ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన చీఫ్ విప్. మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు, చెరువు మధ్యలో కట్టిండు, ఆడికి పోదు హైడ్రా. ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు 11 ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సౌలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు? ఇగో వీళ్ళ గులగొట్టు మొదలు. నీకు సిగ్గుంటే, నీ ప్రభుత్వానికి ఇజ్జతుంటే ముందు ఈ దుర్మార్గుల గులగొట్టు, ఆ తర్వాత గరీబుల మీదికి రా. హైదరాబాద్ లో గరీబోడు తేరగా దొరికిండు, బలిసినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అని అడుగుతావా? ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు. అందుకే నేను అనేది, ఈ పోటీ 11 తారీఖు నాడు జరుగుతున్నది, కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతుంది. మీరు కత్తి మాకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే యుద్ధం మేము చేస్తాం, బుల్డోజర్లకు అడ్డం పోతాం. కానీ కత్తి ఇంకొకరికిచ్చి యుద్ధం నువ్వు చేయి బిడ్డ అంటే మాకు చెయ్యరాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. బిల్డోజర్ వస్తే నేను